నీతి నియమాలు నరులకు ఖ్యాతి గూర్చు. నీతి నియమాలు నరులకు ఖ్యాతి గూర్చు. బాల్యమందున ఇవి ఎన్ని పట్టువడును. బాల్యమందున ఇవి అన్ని పట్టుబడును. నీతి బోధన చేసిడి నిజ గురుండు. నీతి బోధన చేసిడి నిజ గురుండు. ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగు. An individual gets the reputation out of morality and the discipline. These ought to be cultivated in childhood. He is the real teacher, the Atman Brahman, who teaches these principles. ఈనాటి మానవుని యొక్క దృక్పథము భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన సంసారములకు మాత్రమే పరిమితమైంది. The human outlook today is confined to the worldly, ephemeral, transient matter only. మానవుడు శరీరము పైన మమకారమును అభివృద్ధి గావించుకొని తద్వారా వృత్తి జీవనము గడిపే నిమిత్తమై చింత చీకు లేక, నీతి నిజాయితీ లేక, పాప పుణ్యములను విచారించక తోచినట్టుగా ప్రవర్తించి అనేక పాపములకు గురి అవుతున్నాడు మానవుడు. Man today has intense attachment towards the body and leads his life without any consideration of the morality, without any consideration of the virtue and the sin, without any discretion, he leads his life. నైతిక జీవంలో విశ్వసించి కేవలం భౌతికమే సత్యమని విశ్వసించి తాను ఎట్టి డొంకు లేక ప్రవర్తిస్తున్నాడు మానవుడు. Man takes this human life, the worldly life, in all truth, he takes it, and he forgets the morality and leads the life without any hesitation. నిత్య సత్యమైన ఆనందము ఆత్మజ్ఞానమునందే ఉన్నదనే సత్యాన్ని గుర్తించక భౌతికమైన వస్తువాహనాదులు యందు లభ్యమవునని విశ్వసించి వాటి నిమిత్తమై కాలమును వ్యర్థం చేస్తున్నాడు మానవుడు. Man is wasting his time, forgetting that which is permanent, which is all truth, the knowledge of the self. He is carried away the worldly desires and the worldly matters and wastes his time. ఈనాటి మానవుడు పడే సమస్త దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు మూల కారణము మానవుడు. This is the reason for all the anxieties, for all the miseries, for all the sufferings, for all the losses of humanity. స్వస్వరూపాన్ని మరచి భౌతికమైనటువంటి దేహమే సత్యమని విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అవుతున్నాడు మానవుడు. Man has come down to that situation, that fate, because he has forgotten his original form, his original nature, and takes the physical body as truth. తానెవరు, తన తత్వం ఏమిటో, తన గమ్యమేమిటో, తన రమ్యమేమిటో, తన దివ్యమేమిటో
విచారించుకోలేకపోతున్నాడు మానవుడు. Man is not able to cognize the fact who he is, his nature, his goal, the beauty and the divinity. కేవలము నీటి బుడగ వంటి ఈ దేహమే తానని భావించి ఆ దేహమునకు పెట్టినటువంటి పేరుతోనే తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు మానవుడు. Man is introducing himself basing on this body, which is like a water bubble, and the name given to him, and introduce himself that way. ఉపనిషత్తులు నీవెవరని నిలదీసి అడుగుతుండాలి ప్రశ్నలతో. Upanishad comes forward with outstanding questions. Who are you? దీనికి జవాబు తనకు తోచినట్టుగా చెప్పుతూ కేవలం అజ్ఞాని అని తాను నిరూపణ చేసుకుంటున్నాడు. Man is proving his ignorance by giving answers as he thinks. నేను రాముడను, నేను కృష్ణుడను, నేను ఈశ్వరుడను అని దేహమునకు పెట్టినటువంటి పేర్లతో తాను పరిచయం గావించుకుంటున్నాడు ఈ విధమైన జవాబుతో. With this reply, he introduced himself with the name that is given to this body as I am Rama, I am Krishna, I am Ishvara, and so on. అయితే ఈ పేరు ఎవరు పెట్టినవి? Who have named it? ఎప్పుడు పెట్టినవి? When are these names given? కేవలము మధ్యకాలంలో ఆవిర్భవించి మధ్యకాలంలోనే మార్పు చెంది మధ్యకాలంలోనే అంత్యమయ్యేటువంటి పేర్లు ఇవి. These are the names that have come in between and change and end finally. ఇట్టి అనిత్యమైన కల్పితమైన పేర్లతో సత్యనిత్యమైనటువంటి యొక్క తన్ను పరిచయం గావించుకోవటం ఇది సరి అయిన జవాబు కాదు. The one introduced himself basing on this artificial temporary body, forgetting the truth and that's permanent, is not a proper reply. తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి. Then Upanishad questions again. అయ్యా, నీవు దేహము కాదు, దేహమునకు పెట్టినటువంటి పేరు కాదు, నీవెవరో మరొక తూరి చెప్పమని ప్రశ్నిస్తుంది. Upanishad questions again, sir, you are not the body, you are not the name given to you, then what are you? అప్పుడు మానవుడు ప్రాకృతమైనటువంటి యొక్క యోచన నుండే తన యొక్క తెలివితేటలను వినియోగించుకుంటూ నేను టీచర్, నేను ఒక లాయర్ను, నేను ఒక డాక్టర్ను అని తాను చేసే వృత్తుల యొక్క పరిచయంతో తనను తాను నిరూపించుకుంటున్నాడు. Then man will make use of all his intelligence and skills relating to the world and introduce himself as a teacher, lawyer and so on, basing on the profession. ఇప్పుడు తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి. అయ్యా, ఈ వృత్తులు మధ్యలో కల్పించుకున్నవే కాని ఇవి శాశ్వతమైనవి కాదు. Upanishad says again, these professions are those that you acquired in between, they are not permanent. ఇవి నీ జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి వృత్తులే కాని నీవు కాదు. They are meant to carry on a living, they are not your true self. కనుక నీవెవరో నిజముగా యోచించి చక్కని జవాబు ఇవ్వమని ప్రశ్నిస్తుండాలి. Upanishad questions, think clearly, investigate clearly and say who you are. కానీ ఈ ప్రాకృతమైనటువంటి బుద్ధికి, సంకుచితమైన భావాలకు, సంకుచితమైనటువంటి తలంపులే తలలో చేరుతాయి కానీ అతీతమైన ఆత్మతత్వమును అతనికి ఏమాత్రము హృదయములో చెలించవు. For his worldly intellect, the narrow feelings and narrow thoughts, he will have such answers only. He cannot understand that which is beyond the self. తిరిగి ఆ వ్యక్తి నేను హిందూ, నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను జోరాస్ట్రియన్ అని ఈ విధంగా తన యొక్క కుల మతములను గురించి పరిచయం గావించుకుంటున్నాడు. Later,
The individual introduces himself basing on the caste in the community, that is a Hindu, Muslim, Zoroastrian, and so on. అప్పుడు తిరిగి ఉపనిషత్తు ప్రశ్నిస్తుండాలి, అయ్యా నీకు కులము కాదు ప్రధానము, గుణం. The Upanishad questions, is not the caste that's important. నీకు మతము కాదు ప్రధానము, మతి. It's not the religion that's important, it is mati, the నీకు mind. జాతి కాదు ప్రధానము, నీతి. It's not jati, nationality, it is ఇవి అన్నీను కలిగినటువంటిది ఏమిటో అది నీవు తెలపమని చెప్తుంది. Upanishad questions give the reply that reflects all these. కానీ తాను చెప్పలేకపోతాడు. He could not give any reply. అన్నింటికి సమీపమైనటువంటి యొక్క సత్యతత్వము తనకు గోచరించటం లేదు. He is not able to visualize the truth which is in the closest proximity. అంతికేచో తత్ అనింది ఉపనిషత్తు. The Upanishad says it is the nearest. మానవులకు భగవంతుని కంటే అతి సమీపమైనటువంటి వస్తువు గాని, మానవులకు అతి సన్నిహితమైనటువంటి యొక్క వస్తువు కానీ ఈ జగత్తులో లేదు. In this world, there is no other object that is nearer than God Himself. భగవంతుడే నీ సన్నిహితుడు, God is your intimate one. భగవంతుడే నీ సమీపుడు. He is very close to you. నీవే భగవంతుడై ఉన్నావు. You are God Himself. ఈశా వాస్యం నిజం జగత్తు. The entire universe is full of God. నీవే ఆత్మస్వరూపుడై, సత్యస్వరూపుడై, చిన్మయ స్వరూపుడై ఉండి కూడాను ఆత్మతత్వాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు, చెప్పలేకపోతున్నావు. You being the very form of the self, you being the form of the truth and permanent immortal, you are not able to find out your true nature. ఆత్మ తనను తాను ఏమాత్రం కూడాను వంచుకునేటువంటిది కాదు, విభజించుకునేటువంటిది కాదు. The self will never divide itself. It will never deceive on its own. అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మ. Only one self pervades in all. కానీ మానవుడు అజ్ఞానము చేత భగవంతుడు తనను తాను విభజించుకుంటున్నాడు అని భావిస్తున్నాడు. But mankind considers out of ignorance that he divides himself. భగవంతునికి విభజించటం అనేటువంటిదే లేదు. God has no feeling of any kind of division. విభక్తుడు భగవంతుడు. He never gets divided. అలాంటి విభక్తుడైనటువంటి భగవంతుడిని విభజించుకోవటం అనేటువంటిది జరగటము అసాధ్యం. God who is undivided, to make an attempt to divide him, it is impossible. ఒక చెరువునందు కాని, ఒక కొలం నందు కాని, సముద్రమునందు కాని, నది యందు కాని సూర్య ప్రతిబింబములు ఎన్నో విధముల కనిపిస్తుంటాయి. Either in a tank or a lake, river or sea, you will find the reflection of the sun. ప్రతిబింబములు వేరు కాని బింబము ఒక్కటి. The reflections are many, but the main object is one. అదే విధముగానే దైవత్వం ఒక్కటే అయి ఉండి ఈ శరీరములనేటువంటి యొక్క ఈ ట్యాంక్స్ లోపల, ఈ నదుల లోపల, ఈ ప్రవాహములందు భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటుంటారు. The divinity being one appears in these bodies in different ways as reflection in tanks and rivers. కానీ ప్రతిబింబమునే గుర్తిస్తున్నాడు కాని మానవుడు బింబమును ఏమాత్రం కూడాను గుర్తించడం కానీ, విచారించడం కానీ, పరిశోధించడం కానీ, పరిశీలించడం కానీ జరుపుటకు ప్రయత్నించడం లేదు. Man is carried away by the reflection. He is not in any way inquiring, experiencing, investigating, experimenting to know the object. ఇంకా ఉపనిషత్తు భగవంతుడు అచలుడా, చలించినటువంటి వాడా అని ప్రశ్నించినప్పుడు దీనికి చక్కని జవాబిస్తుంది. అతను అచలుడు కానీ చలించుడు. When you put a question, is God movable or immovable? It would say he is immovable but yet moves. అతనికి రూపము ఉన్నది కానీ రూపము లేదు. He has form and yet formless. అతనికి హస్తములు లేవు కానీ అన్నింటినీ పట్టగలడు. He has no hands as such, but he can catch all. అతనికి నేత్రములు లేవు కానీ సర్వమును చూడగలడు. He has no eyes, but can see everything. అయితే ఈ చలించటము
అచలముగా ఉండటము, దీనికి ఏది ఆధారం? Then what is this basis for this mobility and immobility? వ్యక్తుల యొక్క దృష్టిభావమే దీనికి దోషము. The mistake lies in the vision. యత్ భావం తద్భవతి అని మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క భావములు పురస్కరించుకొని భగవంతుడు చలనుడు అచలుడు అవుతూ ఉన్నాడు. As is the feeling, so is the result. Basing on the feelings and the thoughts, God appears as movable and immovable. అయితే దైవత్వమునకు జీవత్వమునకు ఉన్న భేదమేమిటి? Then what is the difference between the individuality and the divinity? చరం అచరం వచ, అచరం వచః అనగా రెండింటి ఎందుకును తన యొక్క ఏకత్వం ఒక్కటిగానే నిరూపిస్తూ ఉంటాడు. The principle of oneness is taught in both of these things, mobility and immobility. చలించక పరుండినటువంటి యొక్క వ్యక్తికి స్వప్నములో అనేక విధములుగా చలించినట్టు ప్రయాణములు చేసినట్టు కనిపిస్తుంది. A person who is in sleep, there in a dream, he finds so many things moving and traveling. కానీ బాడీ దేహము అచలంగా ఉన్నది. But body is motionless. కానీ డ్రీమ్ లోపల ఆ చైతన్యము సర్వత్రా చలిస్తూనే ఉంటున్నది. But in the dream, the awareness moves all over. అయితే ఆ చలించేటువంటి యొక్క తత్వమా తాను, లేక చలించక స్థిరముగా ఉండినటువంటి తత్వమా తాను? Then is he the one that is wavering or is he the one that is steady? చలించని దేహము చలించేటువంటి యొక్క దివ్యత్వంతో కేవలము చలించనట్టుగా కనిపిస్తుంది. This body which moves will have that which is steady, the self inside and moves about. కానీ దివ్యత్వములకు ఇది అది అనేటువంటిది చెప్పుటకు వీలు కాదు. ఇది కృత్రిమమైనటువంటి యొక్క మానవుని యొక్క భావ భేదముల చేత చలించినట్టుగా కనిపిస్తుంది. The divinity cannot be decided this way and that way. It's all the artificial feelings that make the mankind to say so as mobile and immobile. ఒక వాల్ క్లాక్ ఉంటుండాలి. Here is a wall clock. దీనికి కీ ఇచ్చినప్పుడే దీనిలో ఉండినటువంటి ముందన్నీ కూడా తిరుగుతూ ఉంటుంటాయి. When you wind the key, the hands move. అయితే ఆ ముందుకు తిరిగేటువంటి యొక్క చైతన్యం ఉన్నదా? Do those hands have got this capacity, this mobility themselves? లేదు, లేదు. No. దీనికి ఇచ్చినటువంటి కీని ఆధారం చేసుకొని ఆ యొక్క ముందు తిరుగుతూ ఉన్నాయి. Basing on the key winding given, the hands move. ఎంతవరకు తిరుగుతాయి? How long they move? కీ ఉండినంత వరకు తిరుగుతాయి. Until there is key that lasts there. తదుపరి తనంతకు తానే ఇంచిపోతాయి. Later they come to a standstill. అదే విధంగానే శరీరము శరీరి అని రెండు ఉంటున్నాయి. Similarly, there are two, the body and the indweller. ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవచ. శరీరము ఒక రథం వంటిది. Body is the chariot. ఆ ఆత్మ దీనిని నడిపేటువంటి సారథి. The self is the charioteer. అదే విధంగానే దేహము ఒక వసతి గృహము. Body is a chowdhury. జీవుడు దాని యందు నివసించేటువంటి వాడు. The individual is the one, the resident. కానీ ఆ నివసించేటువంటి వ్యక్తి ఈ దేహమే నేనంటాడా, లేక ఈ దేహము నాది అంటాడా? The resident, will he say that I am the body, or would he claim the body as his own? ఇక్కడ నేను నాది అనే రెండు పదములు. Here there are two words, I and mine. నేను అనేది ఆత్మతత్వములకు సంబంధం. I relates to the self. నాది అనేటువంటి దేహతత్వములకు సంబంధం. Mine relates to body. కనుక ఇది నాది కానీ నేను అది కాదు. It is mine, but I am not that I. అదే విధముగానే ఉపనిషత్తులు దేహములనేటువంటి ఒక ఉపాధుల ద్వారా దివ్యమైనటువంటి యొక్క చైతన్యము సర్వత్రా చరించినట్టుగా కనిపిస్తుంది. In Upanishads, the body, with all these gestures, it moves with all the divinity that is steady, stable within. కన్నులు చూడటం లేదు. The eyes don't see. కన్నుల ద్వారా అనగా ఆత్మ ద్వారా కన్నులు చూడగలుగుతున్నాయి. Through Atma the self, the eyes are able to visualize. ఆత్మ కన్నులతో చూపిస్తున్నది కానీ కన్నులు ఆత్మను చూడలేదు.
Atma will make the eye to see, and the eye can never make the Atma to be seen. చెవులు కూడాను ఆత్మ ద్వారానే వినగలుగుతుందని కానీ చెవులు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేవు. The ears also listen through this Atma, but they cannot know Atma. ఇవన్నీ కూడాను వీటిని కరణములు అని పేరు, అనగా పనిముట్లు. They are all called instruments. ఈ పనిముట్లకు కేవలం పని చేసేటువంటిది మాత్రమే తెలుసును గాని ఈ పని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది మనకు తెలియదు. These instruments, they only function. They don't know how they function, to what extent they should function. కానీ ఈనాటి మానవుడు అన్ని నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారములకు గురి కావటం చేత మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. But the modern man, out of ego, he has forgotten his human quality because he claims himself that he is the seer, that he is the కేవలం experiencer. మానవుడు మాత్రమే కాదు, దేవతలు కూడాను ఈ విధమైనటువంటి అజ్ఞానములకు అప్పుడప్పుడు గురి అవుతున్నారు. Not only mankind, at times, angels are also taken away by this feeling. ఒకానొక సమయం లోపల దేవాసుర యుద్ధం జరిగినప్పుడు దేవతలకు విజయం సంభవించింది. At one time, when there is a battle between devatas and demons, ఇది ఉపనిషత్తు యొక్క ప్రబోధ. is the teaching of Upanishad. ఈ విజయోత్సవాన్ని అనేక విధములుగా కూడాను దేవతలు ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు. The angels delighted because of this victory, success. ఘోరమైన రాక్షసుల చేత, భయంకరమైన రాక్షసుల చేత వారిని మనం ఓడించి మేము విజయాన్ని సాధించాము అనేటువంటి గర్వమును మితిమీరిపోయినట్టుగా అనుభవిస్తూ వచ్చారు. The angels prided themselves because of this victory, because they could conquer the wicked demons. నిత్యము ఏదో ఒక విధంగా కూడాను విజయోత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. Every day they have been celebrating their victory. కానీ వీరి అహంకారమును భగవంతుడు చూడలేకపోయాడు. But God could not tolerate their ego any longer. ఈ అహం ఉండిన దగ్గర పతనము తప్పదు అని అనుకున్నాడు. He knows where there is ego, he is bound to fall. దేవతలకే పతనమైనప్పుడు ఇంక దేశం ఏ రీతిగాని పోషించడానికి వీలవుతుంది. When angels pride themselves, how do you expect them to rule and sustain the world? కనుక వీరికి ఒక గుణపాఠం నేర్పే నిమిత్తమై To teach them a lesson, తాను ఒక యక్షునిగా రూపొంది he has taken the form of Yaksha. దేవతల ఎదుట పోయి నిలిచాడు. He stood in front of angels. ఈ దేవతలు ఇతను ఎవరు అని తెలుసుకోనకుండా మహా అహంకారంతో ఉంటున్నారు. విజయాన్ని సాధించామని ప్రశ్నించవలసినటువంటి ప్రశ్నలు కూడా వినయ విధేయతకు అతిక్రమించిపోయింది. They did not bother about the one who has come because of ego. They didn't give replies, answers in humility. ఎవరయ్యా మీరు అని ప్రశ్నించాడు మహా గర్వంతో. With full pride asked, who are you? ఆయన చెప్పాడు, అయ్యా నేనొక యక్షుడని. He said, sir, I am a Yaksha. గొప్పవారికి గొప్ప భావములు, గొప్ప పదములు, గొప్ప శబ్దములే వస్తుంటాయి. Noble people will make use of good words and good feelings. కనుక నాయన మిమ్మల్ని ఒక పర్యాయం చూచిపోవాలని వచ్చాను అన్నాడు ఆ యక్షుడు. The Yaksha said, sir, I have come to see you and go. ఇతనితో మనం మాట్లాడటం వెరితనము, ఇతను ఎవరో చూడిపోతానికి వచ్చాడని ఒక అగ్ని పంపించారు దేవతలంతా చేరి అతని యొక్క వార్తలు ఏమో తెలుసుకుని రమ్మని. They all felt that's all waste of time to talk to him because he just came to see them and go. Therefore, they sent a fire to find out the matter. దేవుడి కంటే పూజారికి చాలా శక్తి అన్నారు. So more than God, the priest is more powerful. ఎందుకంటే దేవుని శక్తి పూజారికి బాగా తెలుసు. The reason is the priest knows the power of God. తాను దాచిపెట్టినటువంటి కొబ్బరి చిప్పలు, తాను దూచిపెట్టినటువంటి డబ్బు అంతా దేవుణ్ణే మరుగ్గా పెట్టుకుని దాచిపెడుతుంటారు. Because he hides all the coconut and the offerings behind God. అందువల్ల ఈ అగ్నికి ఈ దేవతల కంటే మరింత అహంకారం అధికంగా ఉండేటువంటిది. This fire god is more egoistic than others. వెళ్ళాడు మహా గర్విష్ఠుడిగా. He went there, bloating with ego. అయ్యా ఎవరు మీరు అని ప్రశ్నించాడు. He asked, sir, who are you? యక్షుడు కూడాను నాయన నీవెవరు అని ప్రశ్నించాడు. Yaksha also questioned in turn, who are you? పక్కున నవ్వాడు అగ్ని. నేనంటే ఎవరో నీకు తెలియదా? ప్రపంచానంత క్షణంలో నేను భస్మం చేయగలను. The fire god said,
He laughed and said, don't you know who I am? I can burn down the whole world in a moment. ఒక క్షణం కూడాను నాకు పట్టనక్కర్లేదు, సర్వమును ధ్వంసం చేయగలను. I can destroy, burn to ash anything. ఓహో, అంత శక్తి ఉన్నవాడా నీవు అని ఈ యొక్క యక్షుడు ఆశ్చర్యంతో ప్రక్కన ఉన్నటువంటి ఒక ఎండిపోయినటువంటి గడ్డి పోచను తీసి ఆయన దీన్ని కాల్చి చూస్తా అన్నాడు. Yaksha said, oh, so powerful you are. Now he placed in front of him a dry grass blade. Burnt it now, he said. ఈ గ్రాస్ తీసి దీన్ని భస్మం చేయడానికి ఎంతో కాలం పట్టాలనా అని గర్వంతో తాను ప్రయత్నాలంతా చేస్తూ వచ్చాడు. Should I take long time to burn this dry grass blade? And started making efforts. తనకున్న సమస్త శక్తిని ఉపయోగపెట్టాడు. He made use of all his faculties. కానీ చిన్న గరిక పాశను కూడా భస్మం చేయలేకపోయాడు. But he could not burn the small grass blade. తల వంచుకొని దేవతల దగ్గరికి వెళ్ళాడు. Bending down his head, he returned back to తిరిగి King. ఇంద్రుడు గాలిని పంపించాడు. Then Indra sent wind god. అతను ఎవరో తెలుసుకుని రమ్మని. He wanted him to find out who he is. గాలి వెళ్ళి, అయ్యా మీరెవరు? The wind god went and said, sir, who are నేను you? ఒక యక్షుడను. I am Yaksha. నీ పేరేమిటి? What's your name? సుడిగాలితో ప్రపంచాన్నంతా ఒక్క తూరి నేను చుట్టగలను. I can go around the whole world like a whirlwind. కనుక నా పేరు గాలి My name is Wind. అన్నాడు. అయ్యో, అంత పెద్ద శక్తి గలవాడా నీవు? అయితే ఆ గడ్డిపోతుని ఒక్క తూరి నువ్వు పైకి లేపు అన్నాడు. Are you so powerful? Then lift up this grass blade, he said. ప్రయత్నించాడు. He made efforts. ఏమి చేసినా ఆ యొక్క గరకపోచ పైకి లేయలేదు. With all his struggle, the grass blade did not go up. తల వంచుకొని క్షమించమని కోరి తిరిగి ఇంద్రుని దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క గాలి Bending down his head, seeking the pardon, he returned back to ఓ Indra. ఇతను ఎవరో చాలా గొప్పవాడిగా ఉంటున్నాడు, నేనే వెళుతాను స్వయంగాని. ఇంద్రుడే వచ్చాడు. Indra thought he must have been a mighty one, and therefore he himself personally went. అనేక ప్రశ్నలు వేశాడు. He asked many questions. వేసేటప్పటికి ఆ యక్షుడు అంతర్ధానమైపోయాడు. While so doing, Yaksha disappeared. ఆ స్థానంలో ఒక స్త్రీ వచ్చి నిలిచి, At that place, a woman stood. కారణం ఏమిటి? What is the reason? ఇంద్రుడనగా కేవలము ఏదో ప్రత్యేకించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాదు. ఇంద్రియములకు అధిపతే ఇంద్రుడు. Indra is not a separate god with all the powers. The head of all the senses is Indra. ఇంద్రియములనగా అనేక ఇంద్రియములు చేరినటువంటిదే దేహము. The body is a combination of many indriyas. ఒక్క senses. కన్ను దేహం కాదు, An eye will not make the ఒక్క body. చెయ్యి దేహం కాదు, Hand will not make the body. ఒక్క కాలు దేహం కాదు, Leg is not the body. ఒక్క పొట్ట దేహం కాదు, Stomach is not the ఒక్క body. తల దేహం కాదు. Head is not the body. అన్నీ కూడినటువంటిదే దేహం. The combination of all these is the body. కాబట్టి ఈ దేహంలో ఉండినటువంటి యొక్క దశేంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే ఇంద్రుడు. Indra is the master of all the 10 senses, cognitive and conative. ఇతను ఎవరు ఈ ఇంద్రుడికి? ఈ ఇంద్రుడికి మరొక పేరేమిటి? What is the other name of Indra? ఈ మరొక పేరే నిత్య జీవితంలో ప్రాకృతమైన జగత్తులో భౌతికమైనటువంటి యొక్క ఈ జగత్తునందు ఉచ్చరించేది మనస్సు అని. In this ephemeral, transient, physical world, he is also called మనస్సుకే mind. ఇంద్రుడు అని ఒక పేరు. Mind is the other name of Indra. మనసు ఇంద్రియాలను వశం చేసుకుంటే ఇతను రుద్రుడవుతాడు. If the mind has a control over the senses, he becomes Rudra. ఈ యొక్క ఇంద్రియానికి తాను లోబడిపోతే తాను ఇంద్రుడవుతాడు. If he becomes a slave to the senses, he becomes Indra. కనుకనే ఈ మనసే ఇంద్రుడు, మనసే రుద్రుడు, మనసే మనస్సు. Mind is Indra and mind is mind as such. ఈ మనస్సుకు మహత్తరమైన శక్తి ఉంటున్నది. The mind is powerful. అందువల్లే అర్జునుడు కూడాను చెంచలన్నీ మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఈ మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మనస్సును నేను అరికట్టలేను అన్నాడు. Arjuna said, this mind is dangerous, it's very strong, it's powerful, I cannot control it. పిచ్చివాడా, మనసుకు నీవు బలం ఇస్తున్నావు కానీ మనసు ఏమాత్రము శక్తి లేదు. Oh madman, mind has no power as such, you are giving the strength. కేవలం మనసు బలమైనటువంటిది, బలమైనటువంటిదని నీవు ఊహించి ఈ లేని బలమును మనసుకు నీవు అందిస్తున్నావు.
You just imagine the mind is so strong and powerful. మనస్సును వశము చేసుకోవటం అత్యంత సులభమైన మార్గం. It is the easiest path to have the control over the mind. కానీ మనం చేయలేము అనేటువంటి యొక్క భావమే ఈ మనస్సుకు మరింత శక్తిని ఇస్తుంటారు. Because of the feeling of helplessness will make the mind stronger. కనుక ఈ ఇంద్రుడు వెళ్ళాడు, ప్రశ్నించాడు అతన్ని. Indra went. అనగా మనస్సు. Indra, the mind went and asked, ఈ మనస్సు యొక్క స్వభావం ఏమిటి? what is the nature of the mind? రమించేటువంటిదే మనసు యొక్క స్వభావం. That which is attracted, that ఏది is mind. చూసినా కావాలని ఆశిస్తుంది. It wants anything that it sees. మనసు యొక్క వాంఛలకు ఒక హద్దు పద్దే లేదు. The desires of the mind has no boundaries, limits. దీనికి ఒక విధమైన మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ పవర్ కూడా లేదు. It has no discrimination power, what is good and ఇది bad. రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది కూడా నువ్వు విచారణ చేయలేదు. It doesn't inquire whether it's right or wrong. తోచినట్టంతా వెళ్ళిపోతుంటారు ఈ మనసు. Mind acts as per its vagaries. కనుకని ఈ మనసు మొట్టమొదట దేనిని ఆశిస్తుంది? వాంఛలు, దీనిని కామము అన్నారు. So what is it that mind is after? That is vancha or the desire? ఈ వాంఛలను అరికట్టినటువంటి వాడా ఈ ఇంద్రుడు, లేక ఈ వాంఛలను లేక వశమైపోయినటువంటి వాడా ఈ యొక్క ఇంద్రుడు అని పరీక్షించే నిమిత్తమై స్త్రీని అక్కడ పెట్టాడు. To test whether Indra has got a control over the desire or has submitted himself to the desire. He kept the woman there. వశమైపోయాడు ఇంద్రుడు. Indra has submitted himself. దీనిని త్యాగరాజు కూడా చెప్పాడు. This also said by Tyagaraja. ఎంత నేర్చిన ఎంత చూసిన ఎంత వారులైన కాంతదాసులే ఎంత నేర్చిన. In spite of all learning, in spite of all experience, whatever may be, one has to be. ఎలాంటి వాడైనప్పటికీ ఈ ఇంద్రియములు అనేటువంటిది కేవలము ఒక విధమైన ప్రకృతి తత్వాన్ని ఆకర్షించుకుంటారు. He may be a very strong person, but he will be bound to be drawn, attracted by the physical world. అప్పుడే ఈ యొక్క ఉమ ప్రత్యక్షమై, ఇంద్ర, ఇంతకు పూర్వం వచ్చినటువంటి వారెవరో నీకు తెలిసిన? Then Uma said, Indra, do you know who came earlier prior to you? అతనే బ్రహ్మస్వరూపుడు. He is the very form of Brahman. కేవలం ఆకారమును చూచి నీవు స్వభావమును సాకారమును నీవు మర్చిపోయినావు. You are carried away by form and you have forgotten the nature. అతనే సర్వశక్తిమయుడు. He is all powerful. అతనే సర్వజ్ఞుడు. He is అతనే omniscient. సర్వవ్యాపకుడు. He is all pervasive. అతని చేతనే సర్వములు జరుగుతున్నది కానీ అతని సంకల్పమే లేకుండా ఏమాత్రము ఒక్కటి జరగదు ఈ జగత్తులో. He is the master responsible for the whole thing that's happening. Without his will, nothing can ever happen. అతని యొక్క శక్తి సామర్థ్యముల చేతనే మీరు యుద్ధములో విజయమును సాధించారు. Because of his capacities and the power and the strength, you won the battle. నిజముగా మీ శక్తి సామర్థ్యములే యుద్ధములో విజయం సాధించి ఉంటుంటే ఈ గరికపోసను ఎందుకు మీరు లేపలేకపోయారు? If the success is really due to your strength and faculties, how is it that you could not move that ఈ grass blade? గరికపోతుని ఎందుకు మీరు భస్మం చేయలేకపోయారు? Why is it you can't burn down that grass blade? కాదు కాదు, ఇది మీ శక్తి కాదు, It's not your strength. ఇది దైవశక్తి అన్నింటికి వెనుక ఆధారంగా ఉండి పని చేయిస్తూ ఉంటుంటారు. It is the divine strength that is behind, that is the basis, and make others function. కనుక సమస్త మానవులకును సమస్త కార్యములకును సమస్త విజయములకును భగవంతుని యొక్క చిత్శక్తియే ఆధారంగా ఉండి పనులు చేయిస్తూ ఉంటుంటారు. Therefore, for the entire mankind, for all his obligations, for all the success, it is the divine strength that is the base. నేను నేను అని అనుకోవటము కేవలము ఒక దేహ భ్రాంతితో తప్ప మరొకటికి ఆధారం లేదు. దీనికి To have the feeling such as I is just an illusion of the body. ఇది కేవలం ఒక మట్టి ముద్ద వంటిది. This is just a mass of mud. ఈ మట్టి ముద్దకు ఇంత మహత్తరమైన శక్తిని ఏ రీతిగా కలిగింది? How is it that mass of mud could have that high దేహం power? మట్టి ముద్దనే కాని Body is just mass of దీనిని mud. ఉపనిషత్తులు ఇది మృన్మయము అన్నారు. This Upanishad calls it as ఈ Mrunmaya. మృన్మయమునందే చిన్మయం ఉంటుండాలి. In this mass of mud there is awareness. రత్నములు చిక్కాలంటే రాళ్ల లోపల మట్టి లోపలనే ఉంటాయి గాని చెట్టులో ఖాయం. The gems, if you want to have them, you can have in the stone and in earth, but not from a tree. కనుక మనకు మణిముఖ్యములు జరగాలంటే దొరకాలంటే ఈ మనస్సు అనేటువంటి ఈ శరీరం అనేటువంటి ఈ దేహం నందే మనకు లభ్యం కావాలి. To have the precious gems and pearls, they could be made available within the body. దేహమును ఆధారం చేసుకుని Basing on the body,
దేహిని మనం లక్ష్యం నందుకొని keeping the indweller in view, జీవితాన్ని గడపటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం. to lead the human life is the main ప్రతి responsibility. ఉపనిషత్తులు కూడాను Every Upanishad ఇవన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లుగా భ్రమిస్తూ దీన్ని పోషిస్తూ వచ్చాయి. have taken all as instruments and are sustained by that. కానీ ఈనాటి మానవుడు ఇవి పనిముట్లుగా భావించటం లేదు. But man today is not viewing them as instruments. తమ యొక్క శక్తి సామర్థ్యముతో కూడినటువంటి యొక్క స్వరూపములుగా వీరు విశ్వసిస్తున్నారు. He takes them as a manifestation of his strength and power. కాదు, రాసేది చేయి కాదు, It's not the hand that writes. చూచేది కన్ను కాదు, It's not the eye that sees. వినేది చెవు కాదు, It's not the ear that listens. మాట్లాడేది నోరు కాదు. It's not the tongue that speaks. అన్నింటికి నీ వెనుక ఒకటి ఆధారమైన అది ఏ దివ్యత్వము, అది ఏ ఆత్మతత్వము. Behind this, there is a divinity as the basis, the nature of the self. దానిని మర్చిపోతున్నారు ఈనాడు. Today that is forgotten. ఈ ఆధేయాలంతా కూడా ఆధారం చేసుకుంటున్నారు. They are carried away by all the supported things. ఇది సరికాదని బోధించే నిమిత్తమే ఉపనిషత్తులు వెలువడినాయి. Upanishads have come to teach the proper things. దివ్యమైనటువంటి యొక్క మానవ తత్వము ఆత్మతో కూడినదే కాని అన్యము కాదు అని చెప్పి, The human life has got within the divinity and nothing separate from it. జీవుడు దేవుడు రెండు ఒక్కటే కాని రెండు కాదు అని. The individual and God are one and the same and not different. కేవలం ప్రతిబింబంగా కనిపించే సమయంలో జీవుడు అనుకుంటున్నారు, బింబంగా ఉన్నప్పుడు దేవుడు అనుకుంటున్నారు. When it is seen as a reflection, it is the individual. బింబం But it is an object ప్రతిబింబంలో God. రెండు కూడా ఒక్కటే. Object and the reflection are one and the same. ఇది కేవలం దేహభ్రాంతి చేతనే మనము ఈ బింబమైనటువంటి ఆత్మతత్వాన్ని కొంతవరకు మర్చిపోతున్నాం. Because of the body feeling, we have forgotten the true self, which is the image. ఆత్మను మరచిన అన్యం మనకు ఒకటి లేదు. If we forget this self, there is nothing else. అత్యంత సమీపంలో ఉండినటువంటిది మనకు ఆత్మనే, దైవమే. It is God, the Atma, that is the nearest. ఇంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని మనము వదలి ఎక్కడో దూరంగా మనం దాన్ని పరిశోధన జరుపుతున్నాము. We leave God who is nearest to us, but we try to find అరణ్యాలకు out. వెళ్లి తపస్సు చేస్తున్నాము. Go to the forest and undertake చీకటి penance. రూములో కూర్చొని ధ్యానాలు జరుపుతున్నాము. We meditate in dark rooms. కాదు కాదు, ఆ అశాంతిలోనే ప్రశాంతి, ప్రశాంతిలోనే ప్రకాంతి, ప్రకాంతిలోనే పరంజ్యోతి, పరంజ్యోతి పరమాత్మ తత్వము అన్నది. It is only in this restlessness there is peace. It is only here we find the light, and then we find the supreme light, the light of light. కనుక మనలో అనేక విధమైనటువంటి ఒక చెడు భావం మనం ఆవిర్భవిస్తుంటాయి. Many bad thoughts do ఈ come. చెడు భావాలకు కారణం ఏమిటి? What is the reason behind this? ఇది మానవునికి రావాల్సినటువంటి చెడు భావమే కాదు. They are not the bad thoughts that ought to come to a ఇది human being. మానవుల్లో ఉద్భవించినటువంటివే కాదు. They don't take their origin in mankind. కేవలం ఆహార విహారాజ్యములలో ప్రవేశిస్తున్నాయి. They come because of food and habits. ఈ గుణములంతా కూడాను లోపల నుంచి ఆవిర్భవించినవి కావు, బయట నుంచి ప్రవేశించినవి. These are not the qualities that have come from within. They have come from outside. మనం భుజించే ఆహారమును బట్టి ఈ కామక్రోధ లోపమోహ మాత్సర్యములు అభివృద్ధి అవుతున్నాయి. Depending upon the food that we partake, we get all these qualities like వేరేటువంటి యొక్క anger. సంఘమును పురస్కరించుకొని వీటిని క్రియలో ప్రవేశపెడుతున్నారు. Basing on the company around, we take to action. కనుక ఈ రెండింటికి మూల కారణము బయట ప్రపంచమే కాని అంతర్భావం కాదు. For both of these two things, it's only outer world that is కనుక responsible. బయట నుంచి వచ్చినవి కనుకనే దీనికి పశ్యతీతి పశువు అన్నారు. As they come from outside, it's called Pashyati. ఇది పశు గుణములే కాని మనిషి గుణములు కాదు. It's animal quality and not human బయట quality. చూచేదంతా పశువే, It's only the animal that will have external లోపల vision. ఆత్మతత్వాన్ని చూచేది మనిషి. It's only human being who will watch within. కనుక మన దుర్గుణములంతా కూడాను ఇది కేవలం మనలో నుంచి వచ్చినటువంటివి కాదు. Therefore, bad qualities have not నాకెందుకు come from ఇలాంటి within. చెడ్డ భావాలు వస్తున్నాయి అని అనుకుంటారు. We feel sometimes why bad thoughts come to us. చెడ్డ భావాలు లోపల నుంచి రాలేదు, Bad thoughts have not come from బయట within. నుంచి లోపల ప్రవేశిస్తున్నాయి. They come from outside and enter in. ఆహారం చేతను, Out of food, విహారం చేతను, habit, సంపర్కం చేతను, association, సంఘము చేతను society, ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలు మనలో ప్రవేశిస్తుంటాయి. the good and bad enter. కనుకని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. మంచి సంఘాన్ని మనం చేయాలి. Therefore, we should be in good company. గుడ్ కంపెనీ చేరినప్పుడు మనకు గుడ్ థాట్స్ వస్తాయి. Therefore, when we are in good company, we will have good thoughts. ఆ గుడ్ కంపెనీ నీలోనే ఉంటుండాలి. That good company is within you. దీనిని అంగములోని జంగము,
This is called awareness in a limb. జంగంలోని సంఘము, That is association there. సంఘంలోని లింగము. And there is the divinity within that. ఏమిటి ఆ లింగము? What is the divinity? అంగము. The anga. అంగంలోని జంగము, That is awareness. అదే జీవతత్వము. That is the nature of the individual. జంగంలోని సంఘము, ఒక సొసైటీ ఉంటుంది అక్కడ. Then there is the అది society. షడ్వర్గములు. ఇది 6 మంది ఒక సొసైటీగా చేసుకున్నారు. All these 6 make a society. ఆ సంఘములోని లింగము, In that there is divinity ఆ linga. లింగమే ఆత్మతత్వము. That linga divinity is Atma. లింగం అనగా ఎందుకు ఈ పేరు వచ్చింది? How is it that linga is? ఆద్యాంతములు తెలియనటువంటిది కాబట్టి దీనికి లింగం అన్నారు. As it has no beginning and end. ఈయతే గమ్యతే ఇది లింగమా. That into which it merges is linga. కనుకనే దైవత్వం ఒక ఆత్మలింగంగా తీసుకున్నారు. Therefore divinity is represented by linga. ఆత్మలింగం భజరే, అమృతలింగం భజరే అన్నారు. Sing the glory. అమృతమైనటువంటిది ఈ లింగం. This linga is immortal. కనుక మనలో నుంచి వచ్చేటువంటి దుర్భావములంతా కూడాను మానవులకు కాదు, ఇది కేవలం పశు గుణములు. All the bad qualities are not human, they అయితే are ఈ animal. పశు గుణములు కూడాను భగవంతుడికి అర్పితం చేయమన్నాడు. You offer even animal qualities to God. నీవు ఏదైనా సరే మంచి కాని చెడ్డ కాని భగవత్ ప్రీత్యార్థం అని నీవు మొదలుపెట్టి, Good or bad, just surrender, offer to God. అయితే భగవంతునికి చెడ్డ నెట్టి ఇచ్చేది. How to give bad things to God? నీ దృష్టిలో అది చెడ్డ కాని From your viewpoint, that's bad. భగవంతుడు నీ దీంట్లో క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడడు. But God will consider the quality and not the quantity. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, A small example. నీ దగ్గర ఒక 500 రూపాయల నోటు ఒకటి ఉంది. You have with you 500 rupee note. కానీ అది చాలా మాలిన్యమైపోయింది, మసిగా మారిపోయింది, ఆయిల్ అంతా ఉంది, ఏమేమో రాసి పెట్టారు, పనికి మాలినటువంటి పేపర్ గా ఉంది. It's all dirty, oily, so many things have been written on that and it appears దాన్ని that చూస్తే నీవు useless. అసహ్యపడిపోతావు. You're disgusted by the very look of the దాన్ని note. తుచ్చగానికి ఇచ్చినా కూడా పుచ్చుకోడు. Even if you give to a beggar, he is not ready to accept. కానీ ఆ మలినమైనటువంటి ఒక 500 రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి తప్పక తీసుకుంటాడు. But give it to the Reserve Bank manager 500 rupee note, you will certainly receive. అతనికి కావలసినటువంటి క్వాలిటీ దాని నంబర్ కావాలి కానీ దాని యొక్క మాలిన్యం కాదు కావాల్సింది. The Reserve Bank manager wants the number, the quality, not the paper. ఆ మాలిన్యమైనటువంటి దాన్ని తీసుకొని మంచి 500 రూపాయల నోటు నీకు ఇస్తాడు. He will receive the dirty note and give you clean, good note. కాబట్టి భగవంతుడు అనేటువంటి వాడు ఎలాంటి వాడంటే రిజర్వ్ బ్యాంక్ మేనేజర్. So God is Reserve Bank manager. నీవు ఏదైనా సరే నీ చెడ్డవి అన్ని అతనికి ఇచ్చేసి, Therefore whatever may be good and bad, offer to God. ఆ చెడ్డవి తనకు తీసుకొని మంచివి నీకు అందిస్తాడు. He accepts bad and gives you good. కనుకనే నీవు దైవాత్మిక భావంతో నీవు చేస్తే ఈ చెడ్డ గుణలు మంచిగా మారిపోతాయి. If you offer with the feeling of surrender, even bad turns good. కానీ చెడ్డ భావంతో మనం చేస్తే అన్ని మంచి గుణలు చెడ్డగా మారిపోతాయి. But if you do it with bad thoughts, even good turns into bad. కనుక భగవతత్వం లోపల ఏమాత్రం కూడా మాలిన్యం అక్కడ చేరడానికి వీలు లేదు. Therefore in divinity there is no భగవంతుడు ఏది చేసినా, whatever that God does, ఏది చెప్పినా, whatever He says, ఏది చేయమని కూర్చున్నా, whatever He wants you to do, సర్వము కూడాను మంచిదే కానీ చెడ్డవి తనలో నుంచి రావు. everything is perfectly good. Nothing bad comes out of Him. అతన్ని కొట్టు అంటాడు. He wants you to beat Him. దాంట్లో కూడా ఒక మంచి ఉంటుండాలి. There is something ఏ good కోసం there. కొట్టమన్నాడు? What is the reason? ఆ కొట్టడం వల్ల వాడిలో ఉండేటువంటి పరివర్తన ఏ విధంగా మారుతుందో, By beating him, what kind of transformation would come? ఒకరిని తీసుకొని కత్తి తీసుకొని వీనికి అక్కడ పోయి అంటాడు. He will ask you to cut at one point. కానీ ఆ కోయటం వల్ల వాడికి ఏ విధమైనటువంటి ఒక మంచి కలిగిందో, By cutting that, what kind of good that will ఆ have? విశ్వాసమును మనం గట్టిగా పెట్టుకుంటే If we have that hold of faith, ఏమాత్రం కూడా మనకు అపజయం అనేటువంటిదే రాదు. we'll never be afraid ఈనాడు ఆ of. విశ్వాసం మనం కోల్పోయినాం. But today we have lost that faith. ఒకడు అనవచ్చును, నాకు ఆయుష్ దండిగా ఉంటుందని అస్ట్రాలజర్ చెప్పారు, నాకు 90 సంవత్సరం వరకు ఆయుష్ ఉంటుందని మిద్దెక్కి దుమికాడట. One person said, astrologer told me that I will live for 90 years. Therefore, he just jumped from the top of the building. ఆయుష్ ఉంది కానీ పైనుంచి దుమ్మటం వల్ల కాళ్ళు విరగవచ్చు కదా. He has got the lifespan, but by jumping, he may have sustained a fracture of the leg. కనుక ఆయుష్ ఉందని మనం అహంకారంతో అది పని చేయకూడదు. మనం Because of lifespan, you should not act egoistically. మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. We should discharge our అదే duty. భగవంతుడు పైనుంచి దుంకుంటే కాళ్ళు విరగవి, గాలి మాదిరి వచ్చి పారాచూట్ మాదిరి వచ్చి కిందికి దిగవచ్చు. But if God wants you to jump, you will be certainly protected because God will appear దైవం to అనేటువంటి parachute. సర్వము రక్షించేటువంటి ఒక తత్వమే కానీ శిక్షించేటువంటి భావం తనలో లేదు. God protects all the time, but He never wants to punish. దైవం ఎవరిని కూడా శిక్షించడు. God will never punish anyone. అందరినీ రక్షించటమే. He protects all. ఆ రక్షణ అనేటువంటి యొక్క
విషయం తెలియనటువంటి వారికి అది శిక్షణగా మారిపోతుండాలి. మానవుడు తనను తాను శిక్షించుకుంటున్నాడే కానీ దైవం ఎవరిని శిక్షించడం లేదు. It is only an act of self-punishment, but not from God. తన చెడ్డనే తనకు శిక్షగా మారిపోతుండాలి. All is bad becomes punishment. తన మంచియే తనకు రక్షగా మారిపోతుండాలి. His good will protect him. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు. His happiness is heaven, his misery is hell. కనుక దైవము ఒకరిని శిక్షించడం కానీ రక్షించడం కానీ ఏనాటికి లేదు. దైవం ఎప్పుడు కూడా రక్షించడమే. God doesn't protect one and punish other. He always protects. శిక్షణ రక్షణ వారి యొక్క సంకల్పముల యొక్క ప్రతిబింబాలి. Protection and punishment are the reflections of feeling. దీనినే ఉపనిషత్తులంతా కూడా చక్కగా ప్రబోధిస్తూ, ఓ మానవుడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్తి ఎవరాన్నే బోధత. ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి నీవు లేయి. Upanishads taught these things very clearly. Arise, awake. Get up from the slumber. సూర్యుడు ఉదయిస్తున్నాడు. The sun of awareness is on the rise. ఆ వెలుగు లోపల నీ జీవితాన్ని సార్థకం గావించుకో. Redeem your life in this ఈ sunlight. అజ్ఞానం అనేటువంటి చీకటిలో నీవు పూర్తి మానవత్వాన్ని భస్మం చేసుకోవద్దు. Don't burn the human life in this ignorance of మానవత్వం darkness. చాలా సార్థకమైనటువంటిది. Human life is really దైవ sacred. సమానమైనటువంటిది. It is equal to divine. దైవంగానే ఉండేటువంటిది. It is very divinity. అట్టి మానవత్వాన్ని మనము Such human quality. దైవార్పిత భావంతో కాకుండా జీవార్పిత భావంతో మనం చూస్తుంటుంటే ఎంతకాలం మనం ఈ జీవితాన్ని వ్యర్థం. Without the feelings of divinity, if we proceed along individuality, how long should we live? ఏ మానవుడు దైవార్పితమైనటువంటి జీవితం గడుపుతాడో వాడే నిజమైనటువంటి సార్థక జన్ముడు. The human being who spends this life with a feeling of surrender unto God. అదే భగవద్గీత ఎందుకును ఎవరు మీకు ప్రీతి స్వామి అని ప్రశ్నించాడు అర్జునుడు. Arjuna questioned in Bhagavad Gita, Lord, who is acceptable to you? అర్జున, ఎవరు నన్ను స్మరించి ఎవరు నాకే సర్వార్పితం గావించి ఎప్పుడు నన్ను ప్రేమిస్తాడో వాడే నాకు నిజమైనటువంటి ప్రేముడు ప్రియుడు. Then he said, Arjuna, the one who thinks of me, the one who offers everything to me, who loves me, is ప్రేమకు India. ప్రేమనే సాటి, The love is just equal to love. ద్వేషములకు ద్వేషమే సాటి. The hatred is parallel to hatred, that's all. కనుకనే నా యొక్కదంతా ప్రేమనే. So what all that is within me is love. ప్రేమకు ప్రేమనే సాటి. Prema is equal కానీ to దీనికి love. మధ్యలో అడ్డు తగులుతున్నాయి కొన్ని. But there are ఈ certain అడ్డు obstacles. తగిలేటువంటివి ఏమిటి? What are these obstacles? అది నీ కల్పితాలే. They are all your own making. భూమిలో కావలసినంత నీరు ఉంటుండాలి, There's lot of water in earth, కానీ ఆ నీరు నీకు కనిపించడం లేదు. but you don't see that water. నీకు నీరికి మధ్య లోపల మట్టి చేరిపోయింది. But in between you and the water, there is earth, mud there. నీవు ఆ మట్టిని తీసివేస్తే అడుగున్న నీరు నీకు లభ్యమవుతుంది. When you remove the mud, you'll find the water at the bottom. కనుక ఇది అన్నింటికి మాయా అనేటువంటి తెర ఒకటి ఉంది. Therefore, for everything there's a curtain of illusion. మాయ అనగా ఏమిటి? అదే ఈ ఉపనిషత్తులందు విద్య అవిద్య అన్నారు. What do you mean by illusion? This Upanishad is called Vidya and Avidya. తెలిసినది విద్య, తెలియనిది అవిద్య. That which is known is Vidya, that which is not known is Avidya. ఉన్నది విద్య, లేనిది అవిద్య. That which exists is Vidya, that which does not is Avidya. కనుకనే లేని దానిని ఉన్నదని చెప్పడమే మాయ. The illusion is that which speaks of ఉన్నదాన్ని లేదని non-existence. చెప్పడమే మాయ. That which non-existent, ఈ spoken రెండింటిని as ఆవరణ existence is Maya. విక్షేపములు రెండు కూడా ఒక్కతూరి జరుగుతుంటాయి. These two, the illusion and vikshepa, happen at the same time. ఒక చిన్న ఉదాహరణము. A small example. చీకటిగా ఉంది. It's dark, pitch dark. ఆ చీకటిలో ఒక త్రాడు పడి ఉంది, అది పాము అని మనం భయపడ్డాం. In pitch darkness, you find the rope and you mistake it as serpent. కానీ ఇది పాము అని భయం వచ్చేటప్పటికి నువ్వు దూరం వెళ్ళావు. Then once you take it as serpent, you keep it నీలో distance. భయం కూడా నువ్వు ప్రవేశించింది. Then there is fear also. మరొక వ్యక్తి వస్తుంటుంటే ఎందుకు నీవు ఇంత భయపడుతున్నావు అని ప్రశ్నించినప్పుడు అక్కడ పాము ఉంది అంటాడు. When another individual steps and asks you, where are you afraid of? You say, because of the serpent. అక్కడ లైట్ వేసి చూసేటప్పటికి పాము కాదు, అది త్రాడు. When you switch on the light, it is not the rope. It is not serpent, it ఎప్పుడు is అది the rope. త్రాడు అని తెలిసిందో భయం పోయింది. The moment you know there is a rope, there is no fear. సమీపించాడు. He is very close to that. ఆ ప్రక్కన ఉన్నటువంటి దీన్ని త్రాడును తీసి ఇంకొక ప్రక్కన పారవేశాడు. He just collected it and thrown it aside. ఇది పూర్వము పాము అని అనుకున్నాడు. Prior to that, he has taken it. పాము అని అనుకున్నప్పుడు అది త్రాడే. Prior to that, it was only rope. లైట్ వేసి చూసి ఇది త్రాడు అనుకున్నప్పుడు త్రాడే. When he switched on the light, it is just the rope. పాము పోలేదు, త్రాడు రాలేదు. The snake has not vanished and the rope has not appeared. త్రాడు పోలేదు, పాము రాలేదు. The rope has not vanished and the snake has ఉన్నది not త్రాడు appeared. ఒక్కటే. The rope is rope all the time. పోయినది వచ్చినది నీ భ్రమనే. That which has come, that which has gone is your own Brahma or illusion. ఇమాజినేషన్. Imagination. తాడు పోయింది అనుకోవటము నీ భ్రమనే. If you think that the పాము rope వచ్చింది అనుకోవటము నీ భ్రమనే. పూర్వం పాము లేదు,
If you think that the snake disappeared, లైట్ or the వేస్తానే snake పాము appeared, పోలేదు, త్రాడు రాలేదు. the rope has not come and the snake has not అప్పుడు vanished. ఇప్పుడు ఉన్నది ఒక్కటే. Then and now only one exists. కనుక నీ బ్రహ్మం గారు కూడా చెప్పారు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మ, ఎక్కడ చూసినా ఉన్నది ఒక్కటే. Therefore it is said, here, there, wherever you see, only one that is. భ్రమలను తుడిచివేసే నిమిత్తమై To clear off all the ఇన్ని imagination, విధమైనటువంటి బోధనలు చేయవలసి వస్తూ ఉంటుంది. so many teachings have to be made. లోకములో కష్టములకు నష్టములకు దుఃఖములకు కారణము మనమే కాని మరొకరు కాదు. In this world, for all the troubles, anxieties and miseries, we are responsible. దైవాన్ని దూరం చేసుకుని అనేక దుఃఖములకు గురి అయిపోతున్నారు. We keep God at a distance and we suffer. దైవానికి సమీపమైపోయి అన్ని సుఖములు పొందుతున్నారు. Being so close to God, we'll have all the happiness. ఇది ప్రత్యక్ష ప్రమాణము. This is the direct proof. ఎలాంటి చిక్కు అయినప్పటికీ ఒక క్షణము లోపల కూడా వీడిపోతున్నాయి. Whatever might be the problem, it will vanish in a moment's time. దైవానికి దూరమైనప్పుడు ఎలాంటి సులభమైనటువంటి కార్యములు కూడా చిక్కుల్లో చేరిపోతున్నాయి. When we are far from God, easy things become complicated. కనుకనే దైవం యొక్క విశ్వాసము మానవుల్లో ఉండినప్పుడు అతనే ఆత్మస్వరూపుడైపోతాడు. When there is faith in God within us, he becomes a very తనలో powerful. ఆత్మ ఉండి కూడాను తన ఆత్మనే తాను నమ్మలేకపోతున్నాడు. Though there is Atma within him, he is not able to believe that. ఆత్మ అనేటువంటి ఆ విల్ పవర్, ఆ దివ్య శక్తి లేకపోతే మానవుడు క్షణమైన జగత్తులో ఉండలేడు. Without that Atma, the willpower, he cannot live for a moment in this world. ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహము? What is this body? నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో. Minute to minute, it emits foul smell, but not the scent or aroma. కడుపులోని మలము, In the stomach there is feces, కడమెల్ల ఎముకలు, all full of bones, మురి పైన చూడాలి మురికి తోలు, and there is a skin which is dirty. తోలు మురికిది. The skin is dirty. కడుపు లోపల ఒక పెద్ద మలం పంట, Within the stomach there is దేహమంతా కూడా అంబుల పొద. the body is full of bones. ఇది మన యొక్క స్వరూపము Is this our form? కాదు కాదు కాదు. No. దీనిని ఆధారం చేసుకొని Taking it as a basis, ఆత్మానందాన్ని అనుభవించాలి. one should experience the bliss ఈ of Atma. ఆనందం అనేటువంటిది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి. నిత్యానందం, ఈ ఆనందము మార్పు చెందేటువంటిది కాదు. It is Nityananda, eternal bliss, that is changeless. దానికంటే మించిన సుఖం మరొకటి లేదు. There is no other happiness beyond that. లౌకికమైన సుఖములు ఒక నిమిషం రావచ్చు, మరొక నిమిషం పోవచ్చును. Worldly pleasures may come and disappear, కానీ దైవానందం అనేటువంటి తలుచుకున్నప్పుడంతా ఆనందం కలుగుతూ ఉంటాయి. but the divine bliss will make you blissful all the పరమ time. సుఖదం Supreme happiness. కేవలం జ్ఞానమూర్తి. అది జ్ఞానమూర్తి. It is very form of wisdom. ఏమిటి ఈ జ్ఞానం అంటే? What is this wisdom? విజ్ఞానమా, ప్రజ్ఞానమా, సుజ్ఞానమా, అజ్ఞానమా? Is it scientific knowledge or spiritual knowledge or ignorance? కాదు కాదు, ఏ జ్ఞానము కాదు. None of these. అద్వైత జ్ఞానం. It is non-dual wisdom. రెండు కానటువంటి జ్ఞానం అది. It is jnanam without the second. విజ్ఞానం అయిపోతే ఇది రైట్, అది రాంగ్ అని నిర్ణయిస్తుంది. If it is science, it decides whether right or wrong. ప్రజ్ఞానం అంటే ఇది సుఖము, ఇది దుఃఖము అని తెలుస్తుంది. If it is a general knowledge, it will decide whether happiness or misery. కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఇది ఏమాత్రము మార్పు చెందేటువంటిది కాదు. But the knowledge of the self is changeless. దీనిని దివ్యమైనటువంటి యొక్క ధనముగా భావిస్తూ వచ్చారు. This is considered, viewed as ఈ divine wealth. ఏకాత్మతత్వమే సర్వులు ఎందు ఉంటుండాలి. This feeling of oneness is present everywhere. ఈ ఏకాత్మ భావం ఒకటి ఉంటే జగత్తంతా కూడాను ఆనందంతోనే మునిగిపోతుంది. If this oneness is there, the whole world will be blissful. భిన్న భావం ఉండటం చేతనే జగత్తు దుఃఖంలో మునిగిపోతుండాలి. Because of multiplicity, the world is ఈ miserable. భిన్న భావములు ఎంత వచ్చినాయి? How did they come? ముండే మతిర్భిన్న. తలలు వేరుగా ఉండటం చేత తలంపులు కూడా వేరుగా వస్తున్నాయి. As the heads and minds are different, thoughts are also varied. కనుక నీవు తలలు వేరైనప్పటికీ నీ తలంపులు ఒక్కటిగా పెట్టుకో. The heads may be different, but have one thought. ఆ తలంపులు ఎట్లా పెట్టుకుంటావు నీవు? How should you think? జగత్తంతా జగదీశుని యొక్క రూపంగా భావించు. Take the world as the form of God. విశ్వం విష్ణు స్వరూపం. The entire universe is the form of Vishnu. కానీ నీ తలని ఈ యొక్క విశ్వ స్వరూపంలో నువ్వు పెట్టద్దు. But don't make your head enter into this world. హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. So Swami says hands in society and head in the forest. అనగా ఫారెస్ట్ అనగా ఏమిటి? Then what do you mean by forest? అడవి అని కాదు. It's not a mere forest. మొన్న అమెరికా లోపల పెద్ద అడవంతా భస్మం అయిపోయింది. In America recently, the whole jungle is burned. కానీ ఇక్కడ ఈ అడవి అనేటువంటి భస్మం అయ్యేటువంటిది కాదు. But this forest can never be burned. ఫారెస్ట్ It's forest.
దీన్ని ఇంగ్లీష్ లో ఏం చేసుకుంటే ఫార్ రెస్ట్. If you take it in English, it's for ఈ మనోనాశనము అదే సంపూర్ణమైన ఆనందము. ఫార్ రెస్ట్. the total annihilation of the mind is for నీకు rest. విశ్రాంతినిచ్చేటువంటిది ఈ మనస్సు. It confers supreme peace. అశాంతినిచ్చేటువంటిది కాదు మనస్సు. It doesn't give restlessness. కనుక అశాంతినిచ్చేటువంటి మనసుగా నీవు భావించడం చేతనే నీవు అనేక దుఃఖంలో గురి అయిపోతున్నావు. If you take the mind that confers కాబట్టి restlessness, మన you మనసు suffer. ప్రశాంతినిచ్చేటువంటిది, So, to our mind we get the supreme peace. సుఖమునిచ్చేటువంటిది. It gives happiness. ఆ సుఖం మించినటువంటి సుఖం మరొకటి లేదు. There's no other happiness beyond this. త్యాగరాజు కూడాను అనేక ధనకనక వస్తువాహనాదులు పంపించేశాడు భోజరాజు. The king Bhoja sent all the worldly pleasures and wealth, coins to Tyagaraja. చూచాడు. He saw that. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా. He said, "Oh mind, tell me truly, is it the wealth that gives happiness or proximity to God? Is it happiness at all? ఇది పాసింగ్ క్లౌడ్స్, It's just passing clouds. వస్తుంది పోతుంది. They come and go. కానీ ఈశ్వర సన్నిధి, ఆ సన్నిధి అదే సుఖమైనటువంటి. But the proximity, the closeness to the divine, నాకు ఆ that's the సన్నిధి wealth. చాలు. That is enough for me. నా రెండు హస్తముల చేత కూడాను ఆ రాముల పాదం పట్టుకున్నాను. With both of my hands, I have got hold of the నన్ను feet of Rama. పరీక్షించే నిమిత్తమే రాములు ఇన్ని విధములైనటువంటి పన్నాగములు పన్నుతున్నాడు. Rama devised all these plans to test my devotion. ఏమిటి? What? నా రెండు చేతుల నిండుకు ధనమును పెట్టి తన పాదమును తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. By keeping all the wealth in both of my hands, he wants to escape, take up back his feet. నాకు వద్దు, నీ పాదములు నేను విచ్చను, I don't want that. I will నీ never ధనమును leave it. నేను చేపట్టను, I don't accept the wealth. నీ ఒక్కడుంటే నాకు చాలు. It's enough if you are there with me. ఆ విధమైనటువంటి విశ్వాసం ఉండటం చేతనే త్యాగరాజు సార్థక నామాన్ని పొందాడు. త్యాగరాజు, రాజుల్లో త్యాగమైనటువంటి వాడు. Because of that, Tyagaraja is rightly named. He is a king among those that offer అనేకమంది sacrifice. త్యాగరాజు అని పేరు పెట్టుకుంటారు, భోగరాజులుగా మారిపోతారు. There are many who have got this name Tyagaraja, the one of sacrifice. But కానీ it is a god of త్యాగరాజు pleasure. సార్థకమైన నామంగా ఉంటుంది. But Tyagaraja has got the correct name. That సర్వమును means త్యాగం చేశాడు. he sacrificed all. నీవు తప్ప నాకు అన్యం అక్కర్లేదన్నాడు. But for you, I don't want anyone. అలాంటి దీంట్లోని ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. Then only we will have this oneness. ఆ ఏకత్వం అనేటువంటి ఎక్కడనూ మనం వెతకనక్కర్లేదు, మనలోనే ఉంటుండాలి. We don't need to search for it outside. It is within. చక్కగా మనం విచారణ చేస్తే మన దోషములన్నింటినీ సవరించుకుంటే అక్కడనే మనకు ఆనందం ఆవిర్భవిస్తుంది. When we inquire clearly and correct our mistakes, then you will have all the pleasure. కనుకనే ఈ ఉపనిషత్తులకు ప్రారంభం లోపలే ఈశావాస్యం ఇదం సర్వం, సర్వం కూడా భగవంతుని యొక్క నివాసమే. Therefore, Upanishads in the beginning, Ishavasya, everything is divine ఏ form. వస్తువు చూసినా కానీ భగవంతుడు లేని వస్తువు లేనే లేదు. There is no object in this world without where there is no మన God. భ్రాంతితో ఇది చెడ్డది ఇది మంచిది అని మనం విమర్శిస్తున్నామే కానీ Because of our imagination, we take some good, some bad. విమర్శించవలసినటువంటి జగత్తులో భగవంతుడు సృష్టించనే లేదు. God has not created anything సమస్త that you సృష్టి కూడాను ఆనందించవలసినటువంటిది. The entire creation has to give you the happiness. ఇంత ఆనందాన్ని మనము దగ్గర పెట్టుకొని Keeping that fund of happiness, ఆనంద నిమిత్తమై మనం అనేక విధములుగా కూడాను ప్రాకులాడుతున్నాం. we struggle for such happiness. భగవంతుడు సంకల్ప సిద్ధుడా లేక సిద్ధ సంకల్పుడా అని రెండు సందేహాలు వస్తాయి. Do you think that God's will manifest, or will have all the thoughts will manifest? సంకల్ప సిద్ధుడా అనుకుంటే మొట్టమొదటి సంకల్పం రావాలా, తర్వాత కార్యజయం కావాలి. If you call him a Sankalpa Siddha, first the will and the success later. ఇది పూర్ణ స్థానము కాదు. ఇది It is not the position of all fullness. ఎందుకంటే సంకల్పించుకొని ఒక కార్యాన్ని సాధించటము, Because he wills first and accomplishes later. ఇది భగవంతుని అలాంటి కాదు. సిద్ధ సంకల్పుడు ఎప్పుడు కూడా సంకల్పం సిద్ధంగానే ఉంటుంది. He wills every time. It is ready all the time. ఇది ఎలాంటిది అంటే ఇప్పుడు నేను సంకల్పించుకొని రేపటి దినం నాకు ఈ కార్యం కావాలి అనుకుని దానికి తగినటువంటి కృషి చేయటం ఒకటి ఉంటుంది. It only means I will, I think now, and start working for it from tomorrow. రేపటి వరకు కాదు, నెక్స్ట్ మినిట్ కాదు, నెక్స్ట్ సెకండ్ కాదు, దానికి యోచనే చేసేలేదు. There is no thinking whatsoever, not tomorrow, not a minute, next ఇది minute. లౌకికమైన ప్రపంచంలో దీనికి సరి అయినటువంటి విట్నెస్ సాక్షి ఏమిటంటే తుపాకీ కొడతాం మనం. In this world, a good example is this. When you fire the gun, ఇక్కడ కొట్టేటప్పటికి సౌండ్ వస్తుంది, అక్కడ ఏటు తగులుతుంది, రెండు ఒక్కతూరి జరిగిపోతుంది. when you shoot it, you find the sound and also hit, the other person is hit at the same time. కాబట్టి దివ్యమైన పూర్ణత్వం ఏమిటంటే సంకల్పము కార్యసిద్ధి రెండు ఒకే తూరి అయిపోతుంది. That's the true divinity, is the thought and its fulfillment at the same ఈ time. సంకల్ప సిద్ధి లోపల ఏ విధంగా జరుగుతుందంటే
జ్ఞానం యొక్క ఆవిర్భావము, అజ్ఞానం యొక్క నాశనము రెండు జరిగిపోతాయి. In this fulfillment in the divine will, the darkness of ignorance will అప్పుడు vanish. ఇంక జగత్ భ్రాంతి అనేటువంటి రెండు లేకుండా పోతాయి. Then there will be no illusion of the world దీనికి whatsoever. ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విషయాల్లో ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. In worldly matters, there is a very good example. ప్రజ్ఞానం అనే కుమారుడు పుట్టింది, అజ్ఞానం అనే తల్లి చచ్చింది. The son of a జ్ఞానం అనే born, పుత్రుడు పుట్టాడు, జ్ఞానపుత్రుడు the wisdom son is born. అజ్ఞానం అనే తల్లి చచ్చింది. And the mother of ignorance died. మన భారతదేశంలో ఉండినటువంటి సాంప్రదాయాన్ని పురస్కరించుకొని As per the tradition of Bharat, ఇది పుట్టినందుకు పురుడు అంటారు, it is called a ritual at the time of birth. చచ్చినందుకు సూతకం అంటారు. It is called Sutaka. చచ్చిన వారికి సూతకము, పుట్టిన వారికి పురుడు. Therefore, it is రెండు Sutaka. ఒక తూరి జరిగినప్పుడు అది చేయరు, ఇది చేయరు. When both the birth and death happen at the same time, neither of the two rituals are performed. అనగా ఏమిటి? దైవ సంకల్పం అనేటువంటి ఒక్క తూరి జరిగి ఆ కార్యసిద్ధి జరిగినప్పుడు ఈ ప్రపంచము లేదు, నీవు లేదు, సర్వము ఒక్కటైపోయింది. When once the divine will and the fulfillment are there, you don't exist. భ్రాంతి రాదు, There is no world illusion. దైవం దూరత్వము ఉండదు, You don't feel distance from రెండు God. ఏకత్వం అయిపోతాయి. Both become one. ఈ ఏకత్వానికి నిజమైనటువంటి సంధ్యావార్చుకోవటం లోపల కూడా పుణ్య నదుల్లో పోయి కూడా దీనికి కూడా ఒక ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. This unity is taught in the prayer offer at the twilight and also when you take the dip in holy rivers. మనము ప్రయాగకు వెళుతున్నాం, We go on pilgrimage to Prayaga. త్రివేణిలో తర్పణాలు విధిస్తున్నాము, We make offerings in Triveni. ఈ గంగలో మునిగినాము, మనము We go and గంగ నీళ్లు దోషంతో తీసుకున్నాము. we collect water out of Ganges. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. గంగ నీళ్లు గంగకే అర్పితం చేస్తున్న వీడు తాత సొత్తు తెచ్చి ఇవ్వలేదు. The water of the Ganges is again offered to Ganges, and it's not his grandfather's property. కనుక అనగా ఏమిటి? తనది తనకే ఇవ్వటము. Meaning offering that which belongs to him. నా మనసు నీకు ఇచ్చాను అనుకుంటే నీ మనసు ఎక్కడుంది? Say, Swami, I have given mine to you. Then నీ మనసు ఎవరిచ్చారు? who gave you that mind? దైవమే ఇచ్చాడు. God has given you. స్వామి, నా శరీరాన్ని అర్పితం చేస్తున్నాను, నీ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? Say, Swami, I dedicate my body. Where from అది you got స్వామి it? ఇచ్చినటువంటిది. It's only Swami's gift. కాబట్టి గంగ నీళ్లు గంగకి అర్పితం చేసినట్టుగా Just as the water of the Ganges offered back. నీవని నీ మనోబుద్ధులంతా కూడా దైవానికి ఇచ్చిన, నీవిచ్చినట్టు కాదది, అది ఏకత్వమే. If you offer your mind and intellect, it's not your own. It's just unity. కనుక ఇక్కడ కూడా ఏకత్వాన్ని చూపిస్తూ వచ్చింది. Here also the oneness is clearly proved. కనుక జగత్తును ఎక్కడ మనము చూచినప్పటికీ ఏకత్వమే మనకు ప్రత్యక్షమవుతుందని కానీ భిన్నత్వము లేదు. In this world, wherever you see, you find this unity but not diversity. అందరికీ ఆకలి దప్పులు ఉంటున్నాయి. All have got this hunger and thirst. అనగా ఏమిటి? Then what do you mean by that? లక్షాధికారికి ఆకలి అయిపోతే పంచపక్ష పరిమాణాలు భుజించవచ్చు. If a millionaire is hungry, he will have delicious items. లేక భిక్షాధికారికి ఆకలి అయితే అంబలి గంజి తాగొచ్చు. If a pauper is hungry, he will have just rice. కానీ ఆకలేమో ఇద్దరికి ఒక్కటే గాని, ఒకటి పంచపక్ష పరిమాణం తింటున్నాడు, ఇంకోటి గంజి తాగుతున్నాడు. But the hunger being the same, what one takes are delicious items. అన్నములని వేరు, ఆకలి ఒకటే. The individuals are different, but hunger is one. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. పశుల వన్యలు వేరు, పాలు ఒకటే. The color of the cows are different, but milk is one. జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే. There are so many beings, but the indweller is one. పూల జాతులు వేరు, పూజలు ఒకటే. There are many varieties of flowers, so worship is one. పూలు వేరు వేరు కావచ్చు, పూజలు ఒకటే. Flowers may be different, but worship is one. దర్శనములు వేరు. The paths are many. ఓ ఇప్పుడు గరుడ దర్శనం అయిపోయింది, You will have that vision of Garuda. ఈవద్దు వైకుంఠ దర్శనం అయిపోయింది. I have the vision of Vaikuntha. దర్శనములు వేరు, దైవము ఒక్కడే. Visions are different, but God is one. అక్కడ కూడా ఏకత్వాన్ని నిరూపిస్తుండాలి. There is also this unity is proved. ఇంకా మరణము అది కూడా అందరికీ ఒక్కటే. Then death is uniform to all. బర్త్ అందరికీ ఒక్కటే. Birth is uniform. ప్రతి వ్యక్తి కూడాను తల్లి గర్భం నుంచే పుడుతున్నాడు కానీ కోటీశ్వరుడిని ఆకాశం నుంచి టక్కన ఉట్టి పడలేదు. Every individual came out of mother's womb. A millionaire has not come from the sky. బీదవాడు కదా భూమి నుంచి పుట్టి రాలేదు. A pauper has not come out of earth. ఇరువురు తల్లి గర్భం నుంచినే వచ్చారు. Both come out of mother's womb. చూసారా? ఇంకా మరణము. Then death. ఎవడైనా సరే అయ్యో ఇతని ఎంపరరు, ఇతని పెద్ద చక్రవర్తి అని అతని మరణానికి ప్రత్యేకమైన ఏర్పాటు ఏమీ లేదు. ఏ ఆసుపత్రిలో ఉంటే ఏమో ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతాడు. Because he is an emperor, death is bound to come. Let him be in any hospital.
కనుక అన్ని సమత్వంగానే ఈ జగత్తులో మనకు గోచరిస్తున్నాయి. Everything appears to be equal in this world. కానీ మనం తెలుసుకోవటం లేదు. But we are not understanding. అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి. We should understand the unity in multiplicity. ఇదే ఉపనిషత్తులు బోధించేటువంటిది. This is taught by Upanishads. ఇంకా క్రమక్రమేణా ఈ కేనోపనిషత్తు దీన్ని క్రమించి ఇంకా దాన్ని పోషిస్తూ వస్తుంది. Later Kenopanishad. ఒక్కొక్క ఉపనిషత్తులు కూడాను ఒక్కొక్క దాన్ని ఉద్ధరిస్తూ వస్తుంటాయి. Each of the Upanishads improves upon the other. కానీ వేదములు చెప్పుతుంది కానీ తిరిగి ఏకత్వాన్ని గావిస్తుంది. It speaks of the differences, but it teaches unity. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. A small example. మీరు షాప్ కు వెళ్ళారు. You go to a shop. 2 గజాలు షర్టింగ్ ఇది క్లాత్ తీసుకున్నారు. You purchase the cloth, shirting cloth, 2 yards. 2 గజాలు సరిగా ఉంటుండాలి ఒకే క్లాత్. 1 cloth piece, 2 yards. కానీ నీవు షర్ట్ కుట్టించుకోవాలి. But you want to have a shirt. కానీ ఆ 2 గజాలు పెట్టుకుంటే నీకు షర్ట్ ఎట్లా వస్తుంది? But how do you get with these 2 yards? నువ్వు టైలర్ చేతికిస్తావు. You give to the tailor. ఆ టైలర్ ఏం చేస్తాడు? What does he do? అన్ని కత్తిరించి ముక్కలు చేసేసేస్తాడు. The tailor will cut into pieces. ఒక్కటిగా ఉండినటువంటి యొక్క 2 గజాముల యొక్క క్లాత్ను అనేక ముక్కలుగా చేసేస్తాడు. That one piece of cloth, 2 yards, is cut into many pieces. కానీ ముక్కలుగా చేశాడు గాని తిరిగి అన్ని చేర్చుకుంటాడు. But he will collect all these pieces and stitch them later. జోబీ వేరుగా ఉండదు. The pocket is not separate. కాలర్ వేరుగా ఉండదు. Collar is not separate. హారం వేరుగా ఉండదు. The hands are not separate. హ్యాండ్స్ వేరుగా ఉండదు. They are not separate. కప్పుల్స్ వేరుగా ఉండదు. The cups అన్ని are not కలిపేసి separate. కుట్టేస్తాడు. They are all stitched together. కాబట్టి కట్ చేసేది కత్తెర, The one that cuts is scissor. దీన్ని చేర్చేటువంటిది సూది. The one that joins is the needle. ఆ ఏకత్వం చేసేటువంటి బుద్ధి అనే సూది. That which unifies is the needle of intellect. దీన్ని విభాగం చేసేటువంటిదే వేదము అనే అజ్ఞానము. That which divides is this. అజ్ఞానం అనేకంగా ఒకదాన్ని ఒకటి వేరువేరు చేసేస్తుంది. It is ignorance that separates. కానీ జ్ఞానము అదే బుద్ధి యొక్క తెలివి ఏకం చేస్తుంది. It is the wisdom, the intellect that unifies. అందుకని ఉపనిషత్తులంతా అట్టే చేస్తాయి. Upanishads. ఒకవైపున కత్తిరిస్తాయి, On one hand, they మరొక వైపున చేరుస్తాయి. on one hand they join. అన్ని చేర్చి మానవత్వం అంతా ఒక్కటే అని నిరూపిస్తాయి. They join and prove the unity of mankind. దైవము జీవుడు వేరు కాదు. Individual and God are not separate. నీ దేహము దేహము వేరు కాదు. Your body and the body of God are not separate. నిజముగా దైవానికి అద్భుతమైనటువంటి వారి జీవితమే ధన్యం. Really, the one who offers the body to God, ఈ their lives are జగత్తులో మనము redeemed. జీవించి అనుభవించేటువంటివి ఏమిటున్నాయి చూపించండి. What is that we experience in this world? తిన్న కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుగుతున్నాము. We wash the very same old face. We feed the very same old stomach. కొత్తగా మనం చేసేటువంటి ఏమిటున్నాయి? What is the novelty there? 100 సంవత్సరంలో అయినప్పటికీ పొట్ట నింపుకోవటమే, ముఖం కడుక్కోవటమే. One may live for 100 years. You must fill the belly and wash ఎన్ని the face. బస్తాలు అన్నం తిన్నాము, ఇంకా ఎన్ని బస్తాలు అన్నం తింటాము. How many bags of rice we have consumed? How many more we are going to eat? దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి? What is the result out of all this? అది కాదు, దైవార్పితమైన భావంతో చేస్తే ఒక్క క్షణం బ్రతికినా చాలు. If we do it with a feeling of surrender, it's enough if we live for a అందువల్ల moment. ఇక్కడ కూడా నువ్వు ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు. Upanishad taught this unity when he had. భగవంతునికి నైవేద్యము. Then it's an offering. మనం వండినవన్నీ కూడాను బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, అహం వైశ్వానరో భూత్వా. ప్రశ్నకు జవాబు అక్కడే వచ్చేసేసింది అప్పుడే. There you find the question and answer there only. భక్తుడు చెప్తున్నాడు, బ్రహ్మార్పణం బ్రహ్మహవి, నేను బ్రహ్మార్పణ చేస్తున్నాను అన్నాడు. The devotee says, I am offering to కానీ Brahma. బ్రహ్మ ఉన్నాడో లేదో తనకు తెలియదు, బ్రహ్మార్పణం అంటున్నాడు పద్యం. But he doesn't know whether Brahma exists or not. But he తక్షణమే says, జవాబు వచ్చేసింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఓ పిచ్చివాడా, నేను ఎక్కడో ఉంటున్నానని బ్రహ్మార్పణ చేస్తున్నావా? కాదు, అహం వైశ్వానరో భూత్వా, నేను నీ యొక్క కడుపు లోపల వైశ్వానరుడిగా ఉంటుండి నీవు పెట్టినంత జీర్ణింపజేసి నీ దేహానికి సర్వ విధమైనటువంటి శక్తిని అందిస్తున్నాను. immediately comes reply, oh madman, you are offering thinking that I am elsewhere. I am there in your stomach as Vaishwanara. I have not taken digestion మాత్రం supply. గుర్తించడం లేదు. This we are not understanding. దీన్ని జీర్ణింపజేసి Digesting that, పిప్పిని మాత్రం నా దగ్గర పెట్టుకొని keeping the pulp there, ఎసెన్స్ దాని యొక్క రసం అంతా నీ సర్వాంగానికి సప్లై చేస్తున్నాడు. the essence is supplied to all the limbs all over. అక్కడ కూడా భగవంతుడు త్యాగమే చూపిస్తున్నాడు. There also God demonstrates నిజంగా sacrifice. ఆ రసాన్ని నీ అంగాలకంతా సప్లై చేయకపోతే నీ అంగములు ఏమైపోయేది? If the essence is not supplied to the entire body, what will happen to that? ఎక్కడ పోయినప్పటికీ హెల్ప్ హెల్ప్ హెల్ప్
So God helps everywhere. పరోపకారమే కానీ మరొకటి లేనే లేదు. He's only helping others, nothing else. స్వార్థమైనటువంటి ఏ కించిత్ భాగంలో కూడా కనిపించదు. There's no trace of selfishness. కనుకని సర్వులకును దైవ స్వరూపులే. So all are the forms of the divine. అందరికును ఆ దైవార్పిత భావంతో మనం జీవించాలి. All should have and live with the feeling of surrender. అప్పుడు మన ఈ ప్రపంచమే స్వర్గంగా మారిపోతుంది. Then this world will turn into heaven. అందువల్ల తన సంతోషమే స్వర్గము. Therefore his happiness is very happy. ప్రపంచమంతా కూడా ఆనందంగా ఉంటుంటాది. The whole world will be happy. అంతా అందంగానే ఉంటుంటాది. Everything will be beautiful. అందమే ఆనందము. And that beauty is happiness. ఆనందమే అందము. And that happiness is beauty. కనుకనే అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం, అందమే ఆనందం, That beauty is అందమే happiness. ఆనందం. ఈ ఆనందమే జీవిత మకరందం. That beauty is the happiness. Happiness is the beauty. That is the nectar of life. కనుక ఈ యొక్క అమృతాన్ని మనం పొందాలి. We should have that nectar. ఈ భగవత్ యొక్క అమృతాన్ని నీవు పొందితివా ఇంక నీ జన్మ సార్థకమైపోతుంది. When once you acquire this nectar of divinity, your life is gained. Students, మీలో చెలవేగేటువంటి దుర్భావములకు మీ సంకల్పములే కారణము, మీ ఆహారములే కారణము, మీ యొక్క సంఘదోషములే కారణము. కనుక మీలో దుర్భావము రాకుండా సంఘదోషము కానీ ఇంకే విధమైనటువంటి ఆహారము మార్పులు కానీ కాకుండా చూసుకోండి. for all your bad thoughts, your mind, your association, food are responsible. See ఈ that you చెడ్డ don't భావన use నా bad thoughts. నుంచి వస్తున్నాయనేటువంటి భావం మీరు పెట్టుకోకండి. Never have the feeling that bad thoughts come out of you. ఇవన్నీ కూడా పశు లక్షణాలు. They are all animal qualities. ఎప్పుడు చెడ్డ భావం వచ్చిందో ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని ఆ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ మీరు వేసుకోండి. తప్పక దుర్భావం మీలో ప్రవేశించవు. The moment bad thought comes to you, question yourself. I am not animal, I am man. I am not ఈ animal, I am కోపం man. వచ్చేసింది. ఈ కోపం అనేటువంటిది ఏమిటిది? ఇది కుక్క బుద్ధి, నాది కాదు, నేను కుక్కను కాదు. ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్. ఆ విధమైన భావాన్ని పెంచుకో. When once you are angry, just think that anger is the quality of the dog. I am not dog, but I am ఒక్కొక్కరు God. దైవం పైన కూడా సందేహాలు వస్తుంటాయి. Sometimes we doubt God also. ఇది మహా పాపం. It is the worst of the sins. అందువల్లనే దైవం పైన కూడా సందేహం వచ్చేస్తుందంటే వాడు ఎన్నో జన్మల పాప ఫలమే. If he doubts God, it is just a result of so many sins of the past సర్వజీవులను life. కూడా రక్షించేటువంటి సర్వేశ్వరుని పైన అలాంటి భావాలు రాకూడదు. If God protects all beings, you should never doubt him. అదే వినాశకాలే విపరీత బుద్ధికి. That is this feeling the mind in times of fall. కనుక అలాంటి విశాల భావంలే రాకూడదు. We should not have such ideas. వినాశ కాలంలో మనకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. We should never give scope for bad ఏది వచ్చినా times. మంచి భావాలు తీసుకో. We should take noble నా feelings. సర్వము దైవమే, Everything is God. నా సర్వము దైవార్పితమే, Everything is offered to నా God. సర్వము దైవానందమే. Everything is bliss of ఈ God. మూడు మాటలను మీ హృదయంలో నింపుకుంటే మీ జీవితం అంతా సార్థకమైపోతుంది. If you feel these three in your heart, the whole life would be redeemed. కనుక ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో విధమైనటువంటి మార్గంలో చెప్పాది. కానీ నేను దాన్ని ఒకదానికోటి చేర్చి ఒక ఎసెన్స్ గా, ఒక సారరహితమైనటువంటి రీతిగా మీకు బోధిస్తున్నాను. Upanishad said in a varied way, but Swami gives us in essence, ఒక unifying శ్లోకం all. చెప్తుంది. ఈ ఉపనిషత్తులో పద్య భాగం ఉంది, గద్య భాగం ఉంటుండాలి. పద్య భాగం అంతా ఆత్మతత్వాన్ని గురించి చెప్తుంది, గద్య భాగం అంతా ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్తే ఏం అర్థం వస్తుంది చెప్పండి. There the Upanishad says there is a poetry, there is a prose, one relates to Atma, other relates to... What is the fun of all that? దీంట్లో అదే ఉన్నది. పద్య భాగం అవుతుంది, గద్య భాగం అవుతుంది. There are two, one is the prose, other is poetry. ఈ గద్య భాగం ఆత్మజ్ఞానాన్ని చెప్తుందట. The prose speaks of the knowledge of the self. పద్య భాగం అనేటువంటిది ఆత్మ స్వరూపాన్ని గురించి చెప్తుందట. Poetry speaks of the form of స్వరూపం the self. ఏమిటో, స్వరభావం ఏమిటో అదంతా మనకెందుకు, ఆత్మతత్వమే మనకు కావాలి. What is the form, what is the nature, but we should know the self. చావిడైతే ఏమి, చట్టమైతే ఏమి, నిద్ర వస్తే చాలు మనకు. Whether it's a veranda or chowdhury, it's enough if we get to sleep. అదే రీతిగా నీవు ఆనందాన్ని అనుభవిస్తే చాలు. It's enough if you experience ఆ happiness. దైవానందాన్ని అనుభవించండి. You experience the divine దైవం experience. క్షణ క్షణమునందు మీలో ఉన్నాడు. God is present all the time in you. దైవం కంటే దగ్గరైనటువంటి వారు ఎవరూ జగత్తులో లేరు. In this world there is none నీ closer than God. తల్లైనా దూరం ఉంటుంది కానీ దైవం నీకు అతి Your సమీపంలో mother may be at a distance but not God. నీలోనే ఉన్నాడు. He is in you. నీవేగా ఉన్నాడు. You are God. ఆ విధమైన యొక్క ఆత్మతత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి. We should have full faith in the ఆ nature of the నమ్మకం self. ఉండినప్పుడే ఇవన్నీ మనకు జరిగిపోతాయి. When you have that faith, everything will happen. కనుక అలాంటి నమ్మకాన్ని పెట్టుకొని దైవ భావం చేత, దైవ చింతన చేత, దైవ ప్రేమ చేత మీ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోండి. With that faith, with the divine feelings and divine thoughts and the divine love, we should lead our life. ప్రేమ ముదిత మనసికో రామ 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 రామ
రామ రామ రామ శ్రీ రామ రామ ముదిత మనసే భవో రామ 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 శ్రీ రామ 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 ప్రేమ ముదిత మనసే రామ 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 శ్రీ రామ రామ ప్రేమ ముదిత మనసే భవో రామ 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 శ్రీ రామ 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 పాపకతే దుఃఖమికే రామన్న పాపకటే దుఃఖమికే లేక రామనా అవసముద్ర కదనావ ఏక రామన్న అవసముద్ర సుగదనావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిధాన దివ్య రామన్న పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా నిరాధార గోధార ఏక రామన్న నిరాధార గోపనార ఏక రామనా నిరాధార గోధార ఏక రామన్న నిరాధార గోపనార ఏక రామనా మాత పిత బంధు సఖ సఖి రామన్న మాత పితా బంధు సఖా సబరి రామనా మాత పిత బంధు సఖ సఖి రామన్న మాత పితా బంధు సఖా సబరి రామనా భక్త జనయ జీవన జన ఏక రామన్న